BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. బిర్యానీ నచ్చని వారు ఉంటారా? అది కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే మెచ్చకుండా ఉంటారా? వారానికి ఒక్కసారైనా లాగించాల్సిందే, లొట్టలేసుకుంటూ ఎంజాయ్ చేయాల్సిందే. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఆ బిర్యానీలో మీకు నచ్చిన చికెన్ కాకుండా, మటన్ కాకుండా ఏ బొద్దింకో బల్లో వస్తే అప్పుడు మీ ముఖ చిత్రం ఏంటి? ఇదిగో ఈ పిల్లాడి ముఖ చిత్రం చూస్తే మీకే అర్థమైపోతుంది. చూశారుగా ఆ పిల్లాడు ఎలా షాక్ అయ్యాడో. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బిర్యానీ తిందాం అనుకున్నాడు. ఆర్డర్ చేశాడు, బిర్యానీ వచ్చింది, ప్లేట్లో వేసుకున్నాడు. కానీ కాంప్లిమెంటరీగా ఇంకో చికెన్ పీస్ వేయాల్సిన హోటల్ అబ్బాయి బల్లిని వేశాడు. అంతే, స్కూల్ నుంచి వచ్చిన ఆ బాలుడు బిర్యానీ తినడం మానేసి కేకలేశాడు. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బావర్చి రెస్టారెంట్లో జరిగింది ఈ ఘటన. విశ్వ అనే బాలుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తల్లిని బిర్యానీ ఆర్డర్ పెట్టాలని కోరాడు. దీంతో ఆమె నువ్వే పెట్టుకో అని చెప్పగా జొమాటో ఓపెన్ చేశాడు. ఇక బిర్యానీకి ఎంతో ఫేమస్ అయిన బావర్చిలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ వచ్చింది, ప్లేట్ తెచ్చుకుని టీవీ ముందు కూర్చున్నాడు. ప్యాకెట్ విప్పాడు, బిర్యానీ ప్లేట్లో వేసుకున్నాడు. అలా ముక్కను తుంచి అన్నంలో పెట్టుకుని ముద్ద తిందామనుకుని ముక్కను తుంచాడు. అంతే, అది చికెన్ ముక్క కాదు, చచ్చిపోయిన బల్లి. అది చూసి షాక్ అయ్యాడు. వెంటనే తల్లిని పిలిచాడు. అమ్మా, బిర్యానీలో బల్లి వచ్చిందని చెప్పాడు. దీంతో ఆమె జొమాటో వాళ్ళకి కంప్లైంట్ చేసింది. అటు బావర్చి వాళ్ళకు కూడా విషయాన్ని చెప్పింది సౌమ్య. కానీ వారు స్పందించకపోవటంతో తన కుటుంబంతో సహా గేటు ముందు నిరసన తెలిపింది. దీంతో రెస్టారెంట్లో బిర్యానీ తింటున్న వారంతా పరుగులు పెట్టారు. ఇంతలోనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకి దిగిన వారితో మాట్లాడి హోటల్ను మూసివేశారు. కస్టమర్లకు ఇలాంటి ఆహారం ఇస్తే ఎలా అని అంటున్నారు కస్టమర్లు. హోటల్పై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. బిర్యానీలో ఎక్స్ట్రా పీసులు వేస్తే ఓకే, కానీ ఇలా బొద్దింకలు బల్లులు వేస్తే ఎలా? మనం ఏమైనా చైనా వాళ్ళమా వాటన్నిటినీ తినడానికి? ఇప్పటికే మన బిర్యానీ వరల్డ్ ఫేమస్. ఇలాంటి తప్పులు చేస్తే ఆ పేరును పోగొట్టకండి బ్రో అని అంటున్నారు ఈ విషయం తెలిసిన వారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.